హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అలాంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి మనకి ఈ ఆగస్టు నెల శ్రావణ మాసంలో ఎప్పుడు వచ్చింది, ఆ రోజు చాలా విశేషం అండి. ఆ కలయిక ఏంటి, ఆ రోజు మనం చెయ్యవలసిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ ని మీరు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూగా వస్తాయి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ నాకు శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నేస్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా, ఇతర సామాగ్రి కావాలన్నా, మంచి మంచి చీరలు కావాలన్నా కూడా ఆ స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను. మన పూజా సామాగ్రి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి. వాట్సాప్ లో ఆర్డర్ చేసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి. అదే మీరు www.sripanchamipujanis.in లో కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు 500 బిలో అయితే 5% డిస్కౌంట్ కూపన్ వస్తుంది. లేదు అంటే మీరు 500 అబోవ్ కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఆ డిస్కౌంట్ కూపన్ కోడ్ అనేది యాడ్ చేయకూడదు అదండి. అలాగే మీకు పోస్టల్ ద్వారా నేను సప్లై అనేది చేస్తాను కాబట్టి మీకు 4 to 10 వర్కింగ్ డేస్ అనేది పడుతుంది. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కృష్ణాష్టమి అంటే మనం అందరికీ గుర్తొచ్చేది ఆ బాలగోపాలని యొక్క అందమైన ముఖం గుర్తొస్తూ ఉంటుంది. నవ్వుతున్న మోముతో మనల్ని అలరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉట్టి కొట్టడం కూడా ఇందులో ప్రత్యేకత. అలాంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మనకి ఎప్పుడు వస్తుందంటే శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు వస్తుంది. మనకి ఈ సంవత్సరం అంటే 2025లో మనకి శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు వచ్చిందంటే 16/8/2025 శనివారంతో కలిసి వచ్చిందండి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనకి 3 నక్షత్రాల కలయిక ఉంది. భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, కృతికా నక్షత్రం. ఎప్పుడు కూడా మనకి ఒక నక్షత్రంతో ఒక్కొక్కసారి తిథి కలిసి వస్తే నక్షత్రం కలిసి రాదు, నక్షత్రం కలిసి వస్తే తిథి రాదు. అలాంటి సమయాల్లో ఉదయం ఏ తిథితో అయితే కలిసి ఉందో ఆ రోజున అనేది మనం శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాం. కానీ ఈసారి విశేషంగా శనివారం రోజు 3 నక్షత్రాల కలయికతో వచ్చింది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఆ స్వామిని పూజించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి. సృష్టి స్థితికారకుడైన ఆ శ్రీకృష్ణుని పుట్టిన రోజునే మనం శ్రీకృష్ణాష్టమిగా భావిస్తూ మనం పూజలు అనేవి చేసుకుంటాము. విష్ణుమూర్తి అవతారాలలో దశావతారాలు. ఆ దశావతారాల్లో 8వ అవతారమే శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించిన రోజు ఈ శ్రీకృష్ణాష్టమిగా మనం భావిస్తూ ఉంటాము. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనం పూజను ఎప్పుడు కూడా ఉదయం చేయరండి. ఉదయం నిత్య పూజ చేసుకొని చాలా మంది ఉపవాసం ఉంటారు వాళ్ళ యొక్క సంతానం ప్రాప్తి కోసం, అదే వాళ్ళ యొక్క అమృత కాలం సిద్ధించడం కోసం, మంచి జీవితంలో అభివృద్ధి జరగడం కోసం అలా వారి వారి కోరికలను బట్టి ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చక్కగా సింహద్వారం దగ్గర శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని కృష్ణుడి పాదాలనేది సింహద్వారం మొదలుకొని మన పూజ గది వరకు వేసి పూజలు అనేది చేస్తారు. మీకు పూజా విధానం అంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ముఖ్యంగా మనం పెట్టవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అయితే నైవేద్యం కింద అందరూ కూడా తెలిసిందే వెన్నని పెడతారు. సొంటి బెల్లం కలిపిన వెన్న, అలాగే పాలు, పెరుగు, అటుకులు, బెల్లం, అటుకులతో చేసిన పాయసం, అటుకులకు సంబంధించిన ఏదైనా సరే పండ్లు అనేవి నివేదన చేస్తారు. స్వామి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఆ రోజు స్వామిని బాలకృష్ణ అవతారంలో కూర్చోబెట్టి ఉయ్యాల అనేది ఊపుతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడే కదండి కృష్ణుడు పుట్టారు, అందుకని ఉయ్యాల్లో వేసి ఊపుతారు. ఇలా ఉయ్యాల్లో వేసి స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి కష్ట నష్టాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, సమస్యలు ఉండవు. జీవితంలో ఏవైనా అడ్డంకులు ఉన్నా అవి తొలగిపోతాయి. దారిద్ర్యం అనేది నశిస్తుంది. సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ రోజు మనం చెప్పించవలసిన 2 మంత్రాలు ఉన్నాయండి. అవేంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇది మొదటి మంత్రం. రెండవ మంత్రం
ఓం కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః. ఈ 2 మంత్రాల్లో ఏ మంత్రమైనా ఆ రోజంతా జపిస్తూ ఉండండి. మనసులో మననం చేసుకుంటూనే ఉండండి. చాలా చాలా మంచి ఫలితం ఇస్తుంది మీకు. ఇక ఆ రోజు మనం ఆ మహావిష్ణువు స్వరూపమైన శ్రీకృష్ణుడికి మనం తప్పనిసరిగా తులసి దళాల్ని అతో అర్చన, తులసి మాలకు స్వామి వారికి అలంకరించడం, అలాగే వైజయంతి మాల, ఈ వైజయంతి మాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఒక ఫుల్ డీటెయిల్ ఇస్తాను. అంత శక్తివంతమైంది ఈ వైజయంతి మాల. స్వామి రాధాకృష్ణులకి వైజయంతి మాల అలంకరించడం, లేదంటే లక్ష్మీదేవికి వైజయంతి మాల అలంకరించడం, ఈ రోజు కృష్ణుడికి ఆ వైజయంతి మాల అలంకరించడం చాలా చాలా మంచిది. ఇక తర్వాత తప్పకుండా పువ్వులో పెట్టవలసిన తీర్థం. ఆ తీర్థంలో పంచపాత్రలో చక్కని శుభ్రమైన జలాన్ని నింపి అందులో యాలకులు అలాగే చిన్న పచ్చకర్పూరం అనేది పౌడర్ గా చేసి ఆ పంచపాత్ర నీటిలో వేసి దాంట్లో కొంచెం తులసి దళాలను అనేది వేసి ఈ తీర్థాన్ని స్వామివారికి తప్పకుండా నివేదన చేయండి. ఆ రోజు పూజ గదిలో తామర ముగ్గు గాని, ఐశ్వర్య ముగ్గు గాని, లక్ష్మీ హృదయ కోలం గాని, లక్ష్మీ హృదయ ముగ్గు గాని ఇలాంటి ముగ్గులను బియ్య పిండితో వేసి చక్కగా పూజలు అనేది చేసుకోండి. ఇంకొక ముఖ్య విషయం, మీరు డబ్బులు ఏదైతే దాచుకుంటారో ఆ డబ్బులు పెట్టిన కూడా మీరు పూజలో అనేది పెట్టి పూజ చేయండి. ఈ విధంగా మనం చిన్న చిన్న విషయాలు, ముఖ్యంగా అటుకులని మన స్వామికి సమర్పిస్తే మనకి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడండి. కుచేలుడు అంతటి వాడికే స్వామి అనుగ్రహించాడు, మనల్ని కూడా అదే విధంగా మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకని ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తూ శ్రీకృష్ణాష్టమిని అంగరంగ వైభవంగా జరుపుకోండి. మన కొనసాగాలి. స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే స్వామి యొక్క కృపా కటాక్షాలు మన మీద పరిపూర్ణంగా కలుగుతాయి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. స్టార్టింగ్ లో చెప్పాను కదా, పూర్తిగా కంటెంట్ అంతా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు నిజంగా నచ్చితే గనక ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.